హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల వేలం ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తుండగా వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వెంటపడి తీవ్రంగా కొట్టారు. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన బీజేపీ మహిళా మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు హెచ్సియు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసుల పహారా కాస్తున్నారు. ఉద్యోగులను విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అయితే డ్రోన్లు ఎగురవేసి వీడియో తీసిన 5 విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్సిఏలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీలు జల్పించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, 4వ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా క్యాంపస్ లోపల ర్యాలీ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. గడిచిన కొద్ది రోజులుగా క్యాంపస్ లోపల బయట కూడా విద్యార్థులను బయటకు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా క్యాంపస్ లోపల భారీ ర్యాలీ చేయాలని కూడా తలపెట్టారు. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు లోపల ఉండే ప్రొఫెసర్స్, వివిధ సంబంధించిన వారు కూడా వారికి మద్దతు తెలిపారు. కానీ ఉదయం నుంచే క్యాంపస్ లోపలికి వెళ్లి ఎక్కడైతే తరగతి గదులతో పాటు హాస్టల్స్ ఉంటాయో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా విద్యార్థులు ఎవరు బయటకు రాకుండా క్యాంపస్ ఆవరణ కూడా తిరగకుండా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఒకసారిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా కూడా లోపల భారీ ర్యాలీకి తలపెట్టారు. దీంతో పోలీసులు కూడా వారి మీద స్వల్ప లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాలకు సంబంధించి కూడా అది ప్రభుత్వ భూమి. హెచ్సిఏ సంబంధించిన 1 ఇంచు భూమి కూడా ఇప్పటికే దానికి తీసుకోమంటూ చెప్పి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ 400 ఎకరాలకు సంబంధించిన భూమి కూడా యూనివర్సిటీ భూమంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రధాన గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గడిచిన కొద్ది రోజులుగా నిన్న పెద్ద సంఖ్యలో ఇటు రాజకీయ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో గ్యాదర్ అవుతారంటూ కూడా కొంత సమాచారం రావడంతో కూడా వారందరినీ బయటకు రాకుండా కూడా ఐజీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు నేరుగా యూనివర్సిటీ లోపలికి వెళ్లారు. ఎవరైతే ఆ తరగతి గదులతో పాటు వారు ఉండే హాస్టల్స్ ఎవరు ఉంటే వారు కూడా బయటకు రాకుండా ఉండే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఒకసారిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా కూడా లోపల ర్యాలీకి తలపెట్టే క్రమంలో కూడా ఈ ఉద్రిక్తత చోటు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. వారిని చెలగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసినట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే ప్రధాన గేటు వద్దకు చేరుకొని ఇటు విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు కూడా సంఘీభావం చెప్పడంతో ప్రస్తుతానికైతే ఆందోళన కొనసాగుతుంది. బలరాం, కిరణ్, అంటే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? మరోవైపు నిరసనకారులపై లాఠీ చార్జీలు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్ లో విద్యార్థులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? మరోవైపు పర్యావరణ ప్రేమికులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రస్తుతం ఇటువంటి టెన్షన్ వాతావరణానికి సంబంధించి వారు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు? బలరాం, ఎందుకంటే నిన్నటి ఘటనల నేపథ్యంలో కూడా కొంత విద్యార్థులని కట్టడి చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్ద కూడా బైఠాయించి నిరసనలు తెలపాలని కూడా ఇప్పటికే విద్యార్థులు నిర్ణయించారు. వారికి మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా వస్తాయని ఒక అంచనా మేరకు కూడా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు వద్దకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పోలీసులు లోపలికి వెళ్లడం, వారి క్లాస్ రూమ్ లకు సంబంధించి కూడా కొంత వారిని బయటకు ఉండే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా గ్యాదర్ కావడం, ర్యాలీగా ప్రధాన గేటు వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో కూడా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయడంతో కొంత లాఠీచార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రధాన గేటు బయటకు రాకుండా గేటు లోపల కొంత ఆందోళన కొనసాగుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసులు వారిని బయటికి రాకుండా ఇటు క్యాంపస్ ప్రధాన గేట్, ఏదైతే యూనివర్సిటీ ప్రధాన గేట్ ఉందో బయట భారీగా పోలీసులు మోహరించారు. వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యాసంఘ నాయకులు రాకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతానికైతే ఆంక్షలు కొనసాగుతున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్
సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొంత ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు విద్యార్థులు, నిరసనకారులు. అయితే పోలీసులు వారిని కొంత నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కట్టడి చేసే చర్యల్లో భాగంగా కొంత లాఠీలు జులిపించిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు నిన్న ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థుల్లో అయితే ఆందోళన రోజు రోజుకు పెరుగుతూ ఉన్న దృశ్యాలే ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనిపిస్తున్నాయి. భారీ భద్రత నడుమ ప్రస్తుతం ఆ సెంట్రల్ యూనివర్సిటీలో పలు ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి.